దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దండగైన వ్యవసాయం 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పండగలా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాదిన్నర రేవంత్ ఏలుపడిలో మళ్లీ సాగు విధ్వంసమైందని విమర్శించారు. 10,000 రైతు బంధు స్థానంలో 15,000 రైతు భరోసా ఇస్తామని ఓట్లు దండుకొని 12,000కు కుదించడం సంబరమా అని ప్రభుత్వాన్ని నిలదీస్తారు. రైతు భరోసా 2 సార్లు ఎక్కొట్టి ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ఆగమేఘాల మీద డప్పులు వేయడం సంబరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయం అంటే రైతు భరోసా ఒక్కటేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. సాగునీటితో రైతుకు ప్రోత్సాహం ఇచ్చి, ఉచిత కరెంటుతో సాగుకు ఊతమిచ్చి, పంట పెట్టుబడికి రైతు బంధుతో వెన్నుదన్నుగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. మట్టిని నమ్ముకున్న రైతు కుటుంబాలకు రైతు ఏ కారణం చేత మరణించినా 5 లక్షల రైతు బీమాతో ధీమా ఇచ్చామన్నారు. 100% పంటల కొనుగోలుతో వ్యవసాయానికి భరోసానిచ్చిన దార్శనికుడు కేసీఆర్ అని తెలిపారు. కరోనా విపత్తులోనూ కర్షకుల కష్టాలను గుర్తెరిగి రైతు బంధును ఆపకుండా ఊరూరా పంటల కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు అండగా నిలబడి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ చరిత్ర కేసీఆర్దని చెప్పారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రైతుల కోసం ఏం చేస్తారని సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.